వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ సెప్టమ్ 10 A&A అలైడ్ అండ్ అడ్మిన్ అండ్ అలైడ్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి 7th November 2022 స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 7th December 2022 by 5 PM అనమాట. దీనికి సంబంధించి మనకి 1061 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. సెప్టెంబర్ 10 A&A దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ అయితే ఇచ్చారు 0301 నుంచి మనకి 1101 ఇలాగైతే ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ JTO 33 ఉన్నాయి. ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 ఇంగ్లీష్ టైపింగ్ 215, ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఇంగ్లీష్ టైపింగ్ 123, ఇంకా అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టైపింగ్ 250, ఇంకా అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ హిందీ టైపింగ్ 12, స్టోర్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టైపింగ్ 134, ఇంకా స్టోర్ అసిస్టెంట్ హిందీ టైపింగ్ 4, ఇంకా సెక్యూరిటీ అసిస్టెంట్ 41, ఇంకా వెహికల్ ఆపరేటర్ 145, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ 18, ఇంకా ఫైర్ మ్యాన్ 86 ఇవైతే ఉన్నాయన్నమాట. టోటల్ వేకెన్సీస్ 1061. దీనికి సంబంధించి మనకి శాలరీ పర్టికులర్స్ వచ్చేసరికి JTO అండ్ స్టెనో గ్రేడ్ 1కి సంబంధించి పే లెవెల్ 6 అప్లికబుల్ అవుతుంది. అంటే మనకి 7th CPC ప్రకారం పే మ్యాట్రిక్స్ బేసిక్ 35,400 నుంచి 1,12,400 రూపీస్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఇంకా అదర్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో వాటికి లెవెల్ 4 అంటే 25,500 రూపీస్ బేసిక్తో మనకి 81,000 రూపీస్ అయితే 7th CPC ప్రకారం పే మ్యాట్రిక్స్ అప్లికబుల్ అయితే అవుతుంది. అప్రాక్సిమేట్గా 40,000 ప్లస్ అయితే వస్తుంది. ఇంకా ఏజ్ యాజ్ ఆన్ 7th December 2022కి 18 to 27 ఇయర్స్ అయితే ఉండాలి. ఒక JTO అండ్ స్టెనో గ్రేడ్ 1కి సంబంధించి 30 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ యాజ్ యూజువల్గా అయితే అప్లికబుల్ అవుతుంది. ఇంకా మనకి ఇక్కడ ఫైర్ ఇంజిన్ డ్రైవరు, ఇంకా కూడా మనకి వెహికల్ ఆపరేటర్, ఫైర్ మ్యాన్ దీనికైతే 10th క్లాస్ అనమాట. ఇంకా మనకి అదర్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో స్టోర్ అసిస్టెంట్, మనకి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, స్టెనో గ్రేడ్ 2 అండ్ సెక్యూరిటీ అసిస్టెంట్కి అయితే ఇంటర్మీడియట్ ఇచ్చారు. ఇంకా మనకి JTOకి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ, ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 సంబంధించి ఇంగ్లీష్ టైపింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ డిక్టేషన్ అనమాట. స్టెనోగ్రఫీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మనకి ఫీజు విషయానికి వస్తే 100 రూపీస్ ఫర్ UR OBC అండ్ EWS, ఇంకా నో ఫీజ్ ఫర్ SC ST PWA అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి మనకి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది CBT. ఇక్కడైతే మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి, మ్యాక్సిమం మార్క్స్, ఇంకా కూడా మనకి డ్యూరేషన్. దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్ర తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అయితే ఉన్నాయి. ఇంకా ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్ అనమాట. ఇక్కడైతే మనం యూజర్ నేమ్ లేదంటే ఈమెయిల్ ID పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి సబ్మిట్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు మనం ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ ఆర్ మెట్రికులేషన్ ప్రకారం అయితే ఇక్కడ ఇక్కడైతే మీ యొక్క ఫుల్ నేమ్ ఇవ్వాలి. దాని యొక్క ఫుల్ నేమ్ అనేది కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ 10 digit మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైం ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ID అయితే ఇవ్వాలి వ్యాలిడ్ది, అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. అదర్వైజ్ ఇది స్కిప్ చేయొచ్చు, ఇగ్నోర్ చేయొచ్చు. మనకి స్టార్ మార్క్ ఉన్నవన్నీ కూడా కంపల్సరీగా మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇక్కడైతే ఇచ్చారు. మ్యాండేటరీ ఫీల్డ్స్ అని ఇక్కడైతే మనం సెక్యూరిటీ కోడ్ ఇచ్చి రిజిస్టర్ అయితే అవ్వాలి. మన కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వీటిని మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి వీ హ్యావ్ టు బెటర్ చెక్ ఆల్ దీస్ డీటెయిల్స్ వాట్ వీ హ్యావ్ ఎంటర్డ్ బిఫోర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఆర్ యూ షూర్ డేటా ఎంటర్డ్ కరెక్ట్ అని వస్తున్నది. మనం క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు, అదర్వైజ్ మనం ఓకే అయితే అనొచ్చు. నేనైతే ఓకే అన్నాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ ఇంపార్టెంట్ యువర్ ఈమెయిల్ ID, యూజర్ నేమ్, యువర్ ఈమెయిల్ ID ఆర్ యూజర్ ID ఈజ్ మన యొక్క ఈమెయిల్ IDని మన యొక్క యూజర్ ID అనమాట. ఇంకా పాస్వర్డ్ మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ IDకి అయితే వచ్చిందని చెప్తున్నారు. మన స్పాన్ జంక్ ఫోల్డర్లు అయితే మనం చెక్ చేసుకోవాలి ఈమెయిల్లోకి వెళ్ళి. దాంతో మనం ఇక్కడైతే ఈ ఈమెయిల్ ID పాస్వర్డ్ ఈ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి మనం సబ్మిట్ అయితే లాగిన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ నెక్స్ట్ లాగిన్ అయితే అప్డేట్ పాస్వర్డ్ అని వచ్చింది. ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ ఇచ్చేసి మనం న్యూ పాస్వర్డ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి మనం అప్డేట్ అంటే మనకి మనం ఇచ్చినటువంటి ఈ కొత్త పాస్వర్డ్ అయితే అప్డేట్ అయితే అవుతుంది. దాని ద్వారా మనం లాగిన్ అయితే అవ్వచ్చు.
ఫ్రెండ్స్ ఇక్కడైతే పాస్వర్డ్ హ్యాస్ బీన్ రీసెట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని వచ్చింది. దాని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అయితే అనాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ న్యూ అప్లికేషన్ అని వచ్చింది. దీని మీద అయితే క్లిక్ చేయాలి మనం. ఇలాగైతే వస్తుంది మనకి అప్లికేషన్ ఫాము. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ అయితే పోస్ట్ కోడ్ అంటే పోస్ట్ నేమ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అది సెలెక్ట్ చేసుకోవాలి. మల్టిపుల్ పోస్ట్స్కి అయితే మల్టిపుల్ అప్లికేషన్స్ అంటే సెపరేట్ అప్లికేషన్స్ సెపరేట్ ఫీజ్ అయితే మనం జనరేట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ కాలం ఏంటంటే డూ యూ పొసెస్ ద ఈక్యూఆర్ అంటే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఎస్ అని పెట్టాలి. ఇది నెక్స్ట్ మనకి ఇక్కడ కేటగిరీ జనరల్ ఓబీసీ అదే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ అది ఇస్తే కనుక మనం వాళ్ళ యొక్క సర్టిఫికేట్ నెంబరు ఇంకా డేట్ ఆఫ్ ఇష్యూ అనమాట. ఇంకా ఓబీసీ సెలెక్ట్ చేసుకుంటే కనుక మనం ఇక్కడ దానికి సంబంధించినటువంటి సబ్ క్యాస్ట్ ఇంకా స్టేట్ అవి కూడా అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబరు ఆ ఇష్యూ డేట్ అయితే ఇవ్వాలి. ఇంకా యూఆర్ పెడితే కనుక అవన్నీ డిజిబుల్ అయితే అయిపోతాయి. ఇంకా మనకి ఇక్కడ నెక్స్ట్ ఆర్ యూ పర్సన్ విత్ డిజిబిలిటీ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి. అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళ యొక్క అంటే యూ బిలాంగ్స్ టు ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్ డిజిబిలిటీ వేర్ ఇన్ ద డామినెంట్ రైటింగ్ ఎక్స్ట్రీమ్లీ ఈజ్ ఎఫెక్టెడ్ అదైతే మనకి ఇది ఎస్ పెడితేనేది ఇది మనకి యాక్టివేట్ అవుతుంది. అది అదర్వైజ్ మనకి ఇక్కడ ఇది డిజిబుల్ అయితే అయింది. ఇక్కడ మనకి పర్సంటేజ్ ఆఫ్ డిజిబిలిటీ ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్ యొక్క సర్టిఫికేట్ నెంబరు ఇంకా డేట్ ఆఫ్ ఇష్యూ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి డూ యూ బిలాంగ్స్ టు మైనార్టీ కమ్యూనిటీ అయితే కనుక ఎస్ పెట్టాలి. అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఇంకా పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఇన్ ఇయర్స్ మంత్స్ అండ్ డేస్ అయితే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా మనం ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఆల్రెడీ సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సివిల్ సైడ్ మనం అవైల్ చేసుకుంటే ఎస్ పెట్టాలి. అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా ఆర్ యూ డిజబుల్ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ అయితే ఎస్ పెట్టాలి. అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ వీడియో డైవర్స్డ్ ఉమెన్ సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టాలి. అదర్వైజ్ నో అనమాట. ఆర్ యూ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అయితే కనుక ఎస్ పెట్టాలి. అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక స్పోర్ట్స్ నేమ్ వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ స్పోర్ట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అదర్వైజ్ అయితే అవసరం లేదు. ఇంకా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ రెసిడెంట్స్ ఇన్ దిస్ పర్టికులర్ డేట్స్ ఉన్న వాళ్ళైతే కనుక ఎస్ పెట్టాలి. అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా ఆర్ యూ ఏ గవర్నమెంట్ సర్వెంట్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ దానికి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అదైతే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదు. ఎస్ పెడితే కనుక వాళ్ళు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఈ రెగ్యులర్ కంటిన్యూస్ గవర్నమెంట్ సర్వీస్ ఆన్ క్రూషియల్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అదైతే మెన్షన్ చేయాలి. ఇయర్స్ మంత్స్ డేస్ అనమాట. ఇంకా కింద అయితే మనకి ఐడెంటిటీ ప్రూఫ్ ఇక్కడ మనకి పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ పాస్వర్డ్ ఓటర్ ఐడి ఇచ్చారు. ఇంకా మనకి అదర్ ఐడీస్ కూడా ఇక్కడ ఇచ్చారు. అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ పాన్ ఇస్తే కనుక ఇక్కడ పాన్ నెంబర్ అయితే అలా ఎంటర్ చేయాలి. అది ఆధార్ ఇస్తే ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి మిస్టేక్స్ లేకుండా. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అదర్ ఐడెంటిటీ ప్రూఫ్స్ అయినా సెలెక్ట్ చేసుకుంటే అది సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారో ఆ ఇష్యూ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ మనకి విజువల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ యాజ్ పర్ 10th క్లాస్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ అలాగా. ఇంకా మనకి ఇక్కడ హైట్ మీ యొక్క హైట్ అయితే ఇక్కడ ఇవ్వాలి సెంటీమీటర్స్. ఇక్కడ వెయిట్ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ 3 అయితే మనం ఇక్కడ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లిస్ట్ నుంచి ఈ 3 అయితే మనం ఇక్కడ ఇవ్వాలి. అక్కడైతే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం మెన్షన్ చేయాలి యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. యాజ్ ఆన్ 7th December 2022కి ఏజ్ అయితే మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ మీ యొక్క మదర్ నేమ్ మీ యొక్క అడ్రస్ విత్ డోర్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇక్కడ స్టేట్ ఇంకా కూడా పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడికి వచ్చేసి అదర్వైజ్ ఇవి కూడా మనం ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఐ హియర్ బై గివ్ మై కన్సెంట్ టు పబ్లిష్ మై స్కోర్ కార్డ్ అంటే మన ర్యాంక్ ఎంత వచ్చిందనేది వాళ్ళు పబ్లిష్ చేయడానికి మనకు కన్సెంట్ అయితే ఇస్తున్నాము. ఇదైతే వేసి పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా ఇక్కడ మన ఫీజు 100 రూపీస్ అయితే వచ్చింది. నేను పైన జెండాలు ఇచ్చాను కాబట్టి మనం వ్యాలిడేట్ చేసుకొని మనం నెక్స్ట్ అయితే సేవ్ నెక్స్ట్ అనొచ్చు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి రెడ్ మార్క్ చూపిస్తుంది. అదర్వైజ్ అయితే గ్రీన్ కలర్ అయితే చూపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాం. ఇక్కడ మనం ఈక్యూఆర్ అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ అయితే ఇవ్వాలి. నేను ఇచ్చిన పోస్ట్కి అయితే దీనికి 12th అంటే ఇంటర్మీడియట్ అనమాట ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఫస్ట్ ఇక్కడ మన 10th క్లాస్ సంబంధించి మన రోల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ లేదంటే బోర్డ్ ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఇంకా మనకి ఇక్కడ
డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట. డేట్ మంత్ ఇయర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మనకి అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్, మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 600 500. అలాగే సపోజ్ గ్రేడ్ అయితే కనుక ఏ గ్రేడ్కి మనకు ఎంత గ్రేడ్ వచ్చింది, సపోజ్ 9.5కి 8.5 అలాగే ఇక్కడైతే మన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వాలి. అలాగే ఇక్కడ మనం నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించి ఇక్కడ ఇక్కడ అంటే సబ్జెక్ట్ స్ట్రీమ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ రోల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ ఇన్స్టిట్యూట్ బోర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ డ్యూరేషన్ 2 years 3 years అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ అగ్రిగేట్ మార్క్స్ లేదంటే గ్రేడ్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ అయితే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంటర్ చేసి మనం నెక్స్ట్ ఇక్కడ అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ క్వాలిఫికేషన్ ఇంకా స్టేటస్ మనం చేస్తూ ఉన్నామా, పాస్ అయ్యామా, అలాగే నేమ్ ఆఫ్ ద కోర్సు, ఇన్స్టిట్యూట్, బోర్డు, అలాగే డేట్ ఆఫ్ పాసింగ్, అలాగే మనకి యాడ్ మోడ్ రోస్ అయితే ఇంకా రోస్ ఇంకా ఎక్కువ వస్తాయి, మనం ఎంటర్ చేసుకోవచ్చు లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వ్యాలిడేట్ అయితే చేసుకోవచ్చు. వ్యాలిడేట్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. మనం ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి సిటీస్ అయితే ఇచ్చారు. సపోజ్ హైదరాబాద్ ఇలాగా అయితే ఉన్నాయి మనకి ఇక్కడ, విశాఖపట్నం అలాగా ఇవన్నీ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు, హైదరాబాద్ ముందుకి తెచ్చుకోవచ్చు. ఇలాగ మనం అన్నీ కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ మనం నెక్స్ట్ వ్యాలిడేట్ చేసుకొని ఇలా వ్యాలిడేట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనొచ్చు. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అంటే మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేయాలి జేపీజీలో 15 to 40 KB మధ్య. ఇంకా సిగ్నేచర్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి 15 to 40 KB మధ్య జేపీజీలో. అలాగే ఏజ్ ప్రూఫ్ అంటే 10th క్లాస్కి సంబంధించి మనం జేపీజీలో 50 to 100 KB మధ్య అయితే ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్కి సంబంధించి 50 to 100 KB మధ్య జేపీజీలో అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ వాళ్ళైతే అవి కూడా ఇక్కడ వస్తుంది వాళ్ళకి ఇచ్చినప్పుడు, అది కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ప్రివ్యూ ఆప్షన్ ఉంది. మనం కరెక్ట్గా అప్లోడ్ చేసామా లేదా అనేది మనం ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. సపోజ్ ఎలాగైతే వస్తుంది అన్నీ మనం చెక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అంటే ఆర్ యూ షూర్ అని అడుగుతున్నది, ఓకే అన్నాము. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రివ్యూ అయితే ఓపెన్ అవుతుంది. ఇదైతే టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ మనం కిందకు వచ్చేసేయాలి. ఇలాగ అన్నీ చెక్ చేసుకోవాలి. మనం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయి, ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయి అని అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఐ అగ్రీ అయితే అనాలి. ఇక్కడ మనం ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఈస్ మై సిగ్నేచర్ అని చెప్పేసి టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ పైన ఫోటో టిక్ ఆన్ చేయాలి, సిగ్నేచర్ టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ ఐ అగ్రీ అయితే అనాలి. నెక్స్ట్ ఇక్కడైతే మనం ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఫైనల్ సబ్మిట్ చేస్తే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు, మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి మనం బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మనం ఫైనల్ సబ్మిట్ అయితే చేయొచ్చు. ఓకే అన్నాము. ఓకే అంటే మన ఫీజు అయితే వచ్చింది. ఇక్కడ మనం క్యాప్చా ఇచ్చేసి మనం ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి ఫీజ్ పేమెంట్ చేయడం కోసం. ఓకే అన్నాము. మనకి ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, అలాగే యూపీఐ మన దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ కార్డుని బట్టి మనం అయితే ఇక్కడ ఓటీపీ వెరిఫై చేసి అయితే మనం ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే ఇందాక ప్రివ్యూ కనపడించాడు అయితే మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు, లేదంటే మనం లాగిన్ అయ్యి అయితే మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా మనకి అక్కడ సెకండ్ పోస్ట్కి అప్లై చేయాలంటే కూడా లాగిన్ అయిపోయి మనకి అక్కడ న్యూ అప్లికేషన్ తీసుకొని అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ DRDO CEPTAM A&A 1061 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.